హలో అండి. మార్నింగ్ 6 అయిందండి. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. నా వీడియో చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు, నా నమస్కారములండి. ఎందుకంటే నా వీడియో ఎంతో ప్రేమతో చాలామంది చూస్తున్నారు. మీ అందరికీ కూడా నా ధన్యవాదములండి. నాకు ముగ్గులు సరిగ్గా రావండి. ఏదో వచ్చిన ముగ్గు వేసాను. ఇక్కడ స్టార్ట్ అవుతుంది వీడియో చూడండి. అయిపోయాక ఇలాగా దీపాలు వెలిగించుకున్నానండి. పూజ చేసుకుంటున్నానండి. నేను పల్లెటూరులో పూజ చాలామందికి ఇష్టపడుతుందండి. మెసేజ్లు పెడుతున్నారండి, బాగా మాలతి గారు పూజ చేసుకుంటున్నారని. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అండి, నా నమస్కారం. కిచెన్లోకి వచ్చి కొద్ది కాఫీ కలుపుకున్నానండి. టీ కాదు, కాఫీయే కలుపుకున్నాను. ఎందుకో తలనొప్పి వచ్చిందండి ఆ రోజు. కాఫీ కొద్దిగా కలుపుకొని తాగుతున్నాను చూడండి. టీ కాదండి, సారీ అండి, కాఫీ అండి. ఎందుకండి తెల్లవారి పడుకొని లేచిన నుంచి విపరీతం తలనొప్పి వచ్చిందండి. ఎందుకో కానీ ఆ కాఫీ తాగితే కానీ నాకు తలనొప్పి కొంత సగమైన పోయిందండి. అంత పోలేదు కానీ ఇవాళ చాలా పనులు ఉన్నాయండి. ఏటా బాబు తెల్లవారు వచ్చింది అనుకున్నానండి. నైట్ తలుపు తీద్దాం, తుడదాం. కడిగాను రాత్ర, తీసేస్తాను ఇప్పుడు. ఇవి డోర్లు తీసారండి. ఇవి తీయించాడు మా అబ్బాయి, తీయించేసి వాటర్ ప్రూఫ్ డోర్లు వేయించాడు. ఇవ్వండి, ఇటువైపు తీసాను. అరటి చెట్టు వేసారు కదండి అక్కడ. అరటి చెట్టు ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి అరటి చెట్టు వేసారు. అరటి చెట్లు వేసారా? అరటిగాయలు వస్తే మాకైతే అదే మామిడికాయలు చిన్నలు వచ్చాయి ఇంకాను. అంతే కదా, అంతా క్యారెట్కాయలే తావండి. సాధారణంగా ఈ డోర్ తీయను, పక్కిల్లు అనమాట. ఇది పక్కిల్లు కిచెన్ అండి. బొప్పాయి చెట్లు ఇప్పుడు అవుతున్నాయి. అప్పుడు బొప్పాయి చెట్లు ఉంది కదా, అవి పాడైపోయి తీస్తారు. మళ్ళీ బొప్పాయి చెట్లు వేసారు. ఇక్కడ కనకాంబరాల చెట్లు చూడండి, చూసారా? చిన్న చిన్న ఏంటి, రేపు ఒక్కరోజు ఉంటాం, ఎల్లుండి వెళ్ళిపోతాం. ఇదిగోండి గులాబీ ఇచ్చారు ఆవిడ, పక్కింటి ఆవిడ. గులాబీ పువ్వులు పూసాయంట అక్కడ, ఇచ్చారు. గులాబీ, రెడ్ గులాబీ. మన ఇంటికాడ వైజాగ్లో కూడా పువ్వులు వచ్చి ఉంటాయి. కొంచెం బట్టలు ఉంటే ఉతికేసానండి, మేడ మీద పట్టుకెళ్తాను. కొంచెం మేడ మీద కూడా మీకు చూపిస్తాను, చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది ఈరోజు వీడియో. మేడ మీద బట్టలు తీసుకెళ్తున్నానండి, చూడండి. అవ్వండి అదరింటోళ్ళు మినపొడియాలు పెట్టారు చూడండి. మా ఇంటి ముందు లైన్ అండి, చూపిస్తున్నాను మీకు. మా లైన్ అలాగ ఉంటుంది, ఇంకా పెద్ద లైనేనండి. బాగుందా? ఎండ వచ్చింది బాగా. బట్టలు ఆరేసేసానండి, కిందకి దిగుతున్నాను. ఇప్పుడు దిగిన తర్వాత కిచెన్కి వెళ్దామండి. కిచెన్కి వచ్చానండి. కిచెన్లోకి ఏం చేస్తాను అనేది మీరే చూడండి. ఇంకా వీడియో ఉంది, లాస్ట్ వరకు చూడండి. ఇది బుధవారం నాడు వీడియో అండి. బుధవారం నాడు ఆమ్లెట్లో వేసుకుంటున్నానండి.
సాల్ట్, కొంచెం పసుపు, కారం వేసుకున్నాను. పసుపు, కారం, సాల్ట్ వేసుకొని చక్కన ఆమ్లెట్ కలుపుకుంటున్నానండి. సాల్ట్, కారం వేసాను. చూపి నేను తర్వాత చూపి నీళ్ళు. ఎంతమందికి ఇష్టమో కానీ ప్లెయిన్ ఆమ్లెట్ నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మరి మీకు ఎంతమందికి ఇష్టమో. నాకు ఉల్లిపాయలు ఆమ్లెట్ కన్నా ప్లెయిన్ ఆమ్లెట్లే చాలా ఇష్టం అండి. ఇదిగోండి ఆమ్లెట్. పొంగించి చూసారా? ఆమ్లెట్ చూద్దాం రండి. ఇదిగోండి తిరగేస్తాను. ఆమ్లెట్ రెడీ. ఓకేనండి, ఆమ్లెట్ రెడీ. ఆమ్లెట్ వేసాను కదండి. ఇప్పుడు రైస్ పెట్టుకుందామని తప్పలు తీసానండి. ఓకేనండి, రైస్ ఏం చూపిస్తానండి. అందుకే అందరికీ బాగా చెప్పేస్తున్నానండి. ఓకేనండి, అందరికీ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ బాయ్.